హియర్ ఈజ్ అవర్ రివ్యూ ఫర్ భైరవం. రివ్యూలోకి వెళ్ళే ముందు వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ ఈస్, చాలా మూవీస్ తర్వాత బెల్లంకొండ పొటెన్షియల్ ఏంటో చెప్పిన మూవీ ఇది. ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్. మూవీకి వెళ్ళకముందు ఐ డోంట్ హ్యావ్ ఎనీ హోప్స్ ఆన్ హిమ్, బట్ హీ డామినేటెడ్ ఎవ్రీ వన్. చాలామందికి ఓవర్ యాక్టింగ్ అని అనిపించవచ్చు ఈ మూవీ చూశాక. మై ఒపీనియన్ ఈస్ హీ డామినేటెడ్ ఎవ్రీ వన్. కమింగ్ టు ద రివ్యూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫెక్ట్ సెలెక్షన్ ఆఫ్ క్యాస్ట్ ఫర్ దిస్ మూవీ. ప్రతి క్యారెక్టర్కి స్కోప్ ఉంది. చాలా పాజిటివ్స్ ఉన్నాయి మూవీలో, ఆల్సో నెగిటివ్స్ కూడా ఉన్నాయి. కమింగ్ టు పాజిటివ్స్, దోస్ 3 క్యారెక్టర్స్ మనకు ఆల్రెడీ తెలుసు నారా రోహిత్ అండ్ మనోజ్ ఎలా పెర్ఫామ్ చేస్తారు. బట్ బెల్లంకొండ కేమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ బీజిఎం వాజ్ టాప్ నాచ్. స్క్రీన్ ప్లే వాజ్ గుడ్, డైరెక్షన్ వాజ్ గుడ్. నాకు అన్నిటికన్నా నచ్చింది ఏంటంటే అన్ని క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఉంది, బట్ ఒక సైడ్ క్యారెక్టర్ ఉంటుంది, హార్డ్లీ 2 to 3 minutes ఉంటాడు అంతే, బట్ హీ చేంజెస్ ద ప్లాట్ ఆఫ్ ది మూవీ. మొత్తం ప్లాట్నే మార్చేస్తాడు మూవీని. అలాంటి సైడ్ క్యారెక్టర్స్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది దట్స్ ఎ గ్రేట్ రైటింగ్. కమింగ్ టు నెగిటివ్స్, స్టోరీ ఈజ్ వెరీ థిన్. ఏం లేదు, ఒక భూమి కోసం జరిగే యుద్ధం అంతే. టేకింగ్ అండ్ స్క్రీన్ ప్లే వాజ్ బ్రిలియంట్, బట్ నాకు సెకండ్ హాఫ్లో ఒక 2-3 సాంగ్స్ ప్రాబ్లం ఏంటంటే, మంచిగా వెళ్తున్న మూవీ మధ్యలో ఒక లవ్ సీన్ క్రియేట్ చేసి దానికి మళ్ళీ సాంగ్ పెట్టి, అది అవసరం లేదు యాక్చువల్గా. నువ్వు కూర్చొని సినిమా చూసినట్టు నీకేం తెలుస్తుందిరా, తీసినోడికి తెలుస్తుంది అంటారా అనండి. ఓకే బాయ్, కాలేజెస్ ఒక టైం అవుతుంది. గుడ్ బై.